హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మదనపల్లి ఉమెన్. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని బాగా వేయించుకోవాలి. అలా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకొని ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కూడా ఒక 5 మినిట్స్ తర్వాత బాగా వేగాక దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేయించుకోవాలి. అది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత టమోటా వేసుకోవాలి. టమోటాలు బాగా వేసుకొని బాగా 5 మినిట్స్ అలాగా బాగా మెత్తగా స్మాష్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత ముందుగా కడిగి కోసి పెట్టుకున్న వంకాయలు వేసుకోవాలి. అవి కూడా ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయినాక పసుపు, కారం, ధనియాల పొడి, ఉప్పు వేసుకొని బాగా కలియబెట్టుకోవాలి. అలా బాగా కలియబెట్టుకొని మళ్ళీ 5 మినిట్స్ అలాగే కలియబెట్టుకున్న తర్వాత వాటర్ కొంచెం వేసుకోవాలి. వాటర్ వేసుకొని కొంచెం ఉడకబెట్టుకున్న తర్వాత వేరుశెనగ గింజలు బాగా మిక్సీకి వేసుకొని వేరుశెనగ గింజలు తెల్లగడ్డ వేసుకొని బాగా మిక్సీ పట్టుకొని ఆ పొడి దీంట్లో వేసుకొని బాగా కలియబెట్టుకోవాలి. అది కొంచెం ఉడికిన తర్వాత కొంచెం ఉడకబెట్టుకోవాలి. ఉడికిన తర్వాత కొంచెం చింతపండు రసం వేసుకోవాలి. చింతపండు రసం కూడా ఉండాలి, దాంట్లో ఉంటుంది కాబట్టి. అలాగే చింతపండు రసం కూడా కొంచెం వేసుకోవాలి. చింతపండు రసం వేసుకున్నాక ఒక 10 మినిట్స్ వేడయ్యాక కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే వేడి వంకాయ కర్రీ రెడీ. నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి నేను వేసుకోలేదు. మీరు కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోండి. వేడి అన్నంలోకి వేసుకుంటే సాంబార్ సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్, మీ హెల్ప్ నాకు చాలా అవసరం అండి. ప్లీజ్ అండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.